రఘునందన రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన. బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి మనం ఇటువంటి సంఘటనలు. మనం చిన్న కష్టం వస్తే విచలితులం అయిపోయి, అందులో ఈ రోజుల్లో సమాజంలో ఈ జాడ్యం ఎక్కువైపోయింది. పేపర్లలో చదివితే విచిత్రంగా ఉంటుంది. అమ్మ దెబ్బలాడిందని ఆత్మహత్య చేసుకున్న కూతురు, 10th క్లాస్ పోయిందని ఎట్లో దూకేసిన కొడుకు, ఏదో మాస్టర్ దెబ్బలాడారని ఉరిపోసుకున్నటువంటి విద్యార్థి, మార్కులు తక్కువ వచ్చాయని నిద్రమాత్రలు మింగేసినటువంటి ఓ పిల్లాడు, లేకపోతే పిల్లలు పుట్టలేదని భార్యాభర్త కలిసి ఆత్మహత్య. ఏమిటి నా బుర్ర అంటే, మనసులకు స్వస్థత లేదు. వాళ్ళకొచ్చిందే కష్టం అన్న భావన తప్ప, ఇంతకన్నా చాలా కష్టాలు పడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కష్టం ముందు మన కష్టం ఏ పాటి అన్న భావన లేదు. ఆ భావన ఉంటే ఈశ్వరుడు నీకేమిచ్చాడో నీకు గుర్తుంటుంది. అది నీకు తెలియదు కాబట్టి నువ్వు నీకు లేదని ఏడుస్తున్నావు. అన్నీ ఉండి ఏడుస్తుంటాడు. ఒక్కొక్కడు 2 కళ్ళు లేనివాడు ఎంత ఏడవాలి? నీవు నన్ను ప్రశ్నించావు కదా ద్రౌపది, నీవు ఏ కారణాన జన్మించావని. నీవు జన్మించింది ఈ 5 ఆధారాలను పొందేందుకే ద్రౌపది. దేవతలన్నారు, నీవు ఆర్యావర్తన భవిష్యత్తుని నిర్మాణం కావిస్తావని. సమస్త లోకాలలో ధర్మస్థాపన కోసం సహాయం చేస్తావని. ఏ పుత్రుడినైతే మీరు ఇంతగా అభిమానిస్తున్నారో వానికి వాస్తవంగా మీరేమిచ్చారు? సంపదలిచ్చాను, సుఖాన్నిచ్చాను, రాజ్యాన్నిచ్చాను. సంస్కారాన్నిచ్చారా? విద్యనిచ్చారా? ధర్మం గురించిన జ్ఞానాన్నిచ్చారా? ఏ రక్షణ లేకుండా జీవించగలిగే విధంగా వానికి మీరు ఏమీ ఇవ్వలేదు గురుదేవా. నేను ఒప్పుకుంటున్నాను, అందరూ అర్జునుని వలె, అంగరాజు కర్ణుని వలె మహాయోధులు కాకపోవచ్చు. కానీ మీరు మీ పుత్రునికి సముచిత నిర్ణయాన్ని తీసుకునే విజ్ఞతను ఇచ్చి ఉండవచ్చు. ఒకవేళ మీరలా చేసి ఉంటే ఈరోజు మీ పుత్రుడు ధర్మానికి శత్రువు అయ్యేవాడు కాదు. అలాగే మీరు అధర్మం పక్షాన చేరి యుద్ధం. అంకిత భావం అంటే ఏమిటి మాధవ? అంకిత భావం అనేది ఒక మానసిక స్థితి పేరు. అప్పుడు మనిషి తన సంకల్పాలన్నింటినీ త్యాగం చేస్తాడు. స్వయంగా ఏ విధమైన నిర్ణయాన్ని గాని లేక ప్రతిజ్ఞని కాని తీసుకోడు. ఏ విధమైన పనులు వానికి నిర్దేశించారో ఆ విధమైన పనులే చేస్తుంటాడు. వాస్తవానికి అంకిత భావానికి అర్థమేమిటంటే, తమను తాము, తమ మనస్సును, బుద్ధిని, జ్ఞానాన్ని, ఇచ్ఛలను, ఆశలను, మనసులోని భావనలను, తమ సర్వస్వాన్ని ఇంకొకరికి అర్పించడమే. ఇటువంటి అంకిత భావాన్ని భక్తి అని అంటారు. నేను ఏదో పెద్ద పాపమే చేసి ఉండవచ్చు, ఆ పెద్ద పాపానికి తగినంత ఫలితాన్ని మాత్రం నాకు ఇవ్వకండి. అంత పెద్ద అశుభవార్త నేను వినేటట్టుగా చేయకండి. దానివల్ల నేను తల్లడిల్లిపోయేటట్టుగా నన్ను మార్చకండి. జీవితాంతం ఏడవలసినంత పెద్ద పెద్ద శిక్షలు నాకు వెయ్యకండి. మరి నీ పాపం ఎలా పోతుంది? నన్ను అనుగ్రహించండి. నేను తప్పు చేశాను. ఎందుకు చేశాను? మీరున్నారని తెలియక చేశాను ఒకప్పుడు ఆ పాపం. ఇప్పుడు తెలుసుకున్నాను మీరున్నారని, కాబట్టి నేను చెయ్యను. ఇప్పుడు నేను ప్రయత్నపూర్వకంగా ఏ తప్పు చెయ్యట్లేదు, కానీ అప్పుడు చేశాను. ఈశ్వర, మీరు నన్ను మన్నించి ఆ పాపము యొక్క ఫలితాన్ని ఇచ్చేటప్పుడు బహు తక్కువ చేసి ఇవ్వండి. నేను భరించగలిగేలా ఇవ్వండి తప్ప నేను భరించలేనంత దుఃఖాన్ని నాకు ఇవ్వకండి. ఇది నోటితో అడగక్కర్లేదు. ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తాడు. వాడొకడు ఉన్నాడన్న నమ్మకం కలిగింది.
ఎంత భక్తితో ప్రార్థించారో చూడండి. అటువంటి ఆయనకి మనం ఏమి ఇవ్వగలం? మనం ఇవ్వడానికి ఏం ఉండదు. ఎవడైనా నేనండి దానికి వెండి తొడుగు చేయించాను, నేను తలుపులు చేయించాను, నేను ఎదుగో రాళ్ళు వేయించాను, నేను అభిషేకం చేయించాను అని ఎవడైనా అన్నాడు అనుకోండి, వాడికన్నా అమాయకుడు లోకంలో ఇంకోడు లేడు. ఇది వాడు చేయించాడు, వాడు ఎక్కడి నుంచి చేయిస్తాడు? అసలు వాడన్నవాడు వాడు ఉన్నాడంటే శివుడు శరీరాన్ని చేసి ఇచ్చాడు కాబట్టి, లేకపోతే శరీరమే లేదు. ఇక నేనన్న మాట ఎక్కడి నుంచి వచ్చింది? వాడి అనుగ్రహంతో వాడు చేశాడు తప్ప వాడికి చెయ్యగలిగిన మనగాడు వీడా? కమర్థం దాస్యేహం, నేనేం చేయగలనన్నారు శంకరాచార్యులు వారంతటి వారు. కాబట్టి ఆయనకి ఆణవ మలము కార్మిక మలము లేవు. కార్మిక మలం అంటే గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మల వలన పాపపుణ్యములను అనుభవించడానికి రాలేదు. ఈ జగత్తులో ప్రతి వ్యక్తికి ఏదో ఒక విధమైన బలహీనత తప్పక ఉంటుంది. ఎలాగంటే ఒకడు బహువేగంగా పరిగెత్తలేకుంటే మరొకడు అధిక భారం మోయలేకపోవచ్చు. ఒకడు చికిత్స లేని రోగంతో బాధపడుతుంటే ఇంకొకడు పఠించిన పాఠాలను జ్ఞాపకం ఉంచుకోలేకపోవచ్చు. ఇలాంటి ఉదాహరణలు అనేకానేకం ఉన్నాయి. జీవితంలో సర్వము ప్రాప్తించినవాడు ఎవరినైనా మీరు ఎరుగుదురా? కానీ మనం జీవితాంతం ఒక్క బలహీనతను జీవితానికి కేంద్రంగా భావిస్తుంటాం. ఈ కారణం వలనే హృదయంలో దుఃఖం ఇంకా అసంతృప్తి సదా ఉంటాయి. దౌర్బల్యం అనేది మనుషుల జన్మతహనో లేక ప్రమాదవశానో ఏర్పడుతుంది. కానీ ఆ దౌర్బల్యాన్ని చాలా మంది మనుషులు తమ పరిధిగా భావిస్తారు. కానీ కొందరు వ్యక్తులు ఇలా కూడా ఉంటారు. వారు తమ పురుషార్థంతోనూ శ్రమతోనూ వారిలోని దౌర్బల్యాన్ని పరాజితం చేస్తారు. మరి వారికి ఇతరులకి ఉన్న భేదమేమిటి? ఇదెప్పుడైనా మీరు ఆలోచించారా? దీనికి సమాధానం సరళమైందే. ఏ వ్యక్తి అయితే దౌర్బల్యం వల్ల పరాజితుడు కాడో, ఎవరైతే పురుషార్థం నెరవేర్చాలనే సాహసం గుండెల్లో నింపుకుంటారో వారు దౌర్బల్యాన్ని అధిగమించి వెళ్తారు. అంటే దౌర్బల్యం అనేది ఆ ఈశ్వరదత్తమే. కాని పరిధులు ఏర్పరుచుకునేది మనుషుల మనసే. ఎంతకాలం ఉంటుంది ఈ శరీరం? ఎన్ని భోగాలు పెడితే మాత్రం, ఎంత అనుభవిస్తే మాత్రం ఎంతకాలం ఉంటుంది? తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేడినాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారంబు మింగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుట గాని కూడబెట్టిన సొమ్ము కుడువలీడు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకౌనో. తేనెజుంటీ గలియవా తెరువరులకు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటాడు. అమ్మ కడుపులోంచి తెచ్చింది లేదు, వెళ్ళిపోయేటప్పుడు పట్టుకుపోయింది లేదు. మధ్యలో కోటాను కోట్లు సంపాదించి అక్కడ ఇక్కడ గోతులు తవ్వి దాచిపెట్టి రాత్రి నిద్ర లేక బెగబెట్టుకోవడం. ఎవడు భక్తితో నాకు పత్రమైనను పుష్పమైనను ఫలమైనను ఉదకమైనను ఫలాపేక్షణ హితముగా సమర్పించుచున్నాడు, అట్టివానిని నేను ప్రీతితో స్వీకరించుచున్నాను. ఈ మాట అన్నటువంటి వాడు పెద్ద సైంటిస్ట్. చిట్ట చివర ఆయన జీవితంలో ఈ మాట అన్నాడు. గ్రహాలన్నీ తిరుగుతాయని నేను తెలుసుకున్నాను, కానీ తిప్పుతున్నవాడు వేరొకడు ఉన్నాడు అన్నాడు. మన దేవాలయాలు కొండ మీద ఎందుకు ఉంటాయండి? తిరుపతి కొండ, సింహాచలం కొండ, అన్నవరం కొండ. హిందువులందరూ బంగారు కొండలండి. నిజంగాను మన దేవుడు కొండ మీద ఉంటాడండి. ఎందుకు చెప్పండి? కొండ మీద ఎందుకండి వెళ్ళడం? ఆయనకేం పని లేదా? జంక్షన్ లో వెళ్ళకూడదా? ఈ వేదిక మీద వెలవకూడదా? ఓ మందిరంలో వెలవకూడదా? ఓ తోటలో శుభ్రంగా అరటి చెట్లు మామిడి చెట్లు ఉండే చోట వెలవకూడదా? కొండ మీద ఎందుకండి? కొండ ఎక్కుతుంటే మీరు గమనించండి, ఈ మామూలు చిన్న చిన్న కొండలు కాదు, పర్వతారోహణ చేస్తారు కొంతమంది, పత్రికల్లో వస్తాయి. పైకి ఎక్కుతున్న కొద్దీ ఆక్సిజన్ ఉండదండి, బరువులు తగ్గించుకోవాలండి వాళ్ళు. శరీరం మీద బట్టలు తప్పితే ఇంకేం ఉండకూడదండి. కొండ ఎక్కుతున్న కొద్దీ బరువులు తగ్గించకపోతే ప్రాణాలు పోతాయి. దేవుడు కొండ మీద ఎందుకుంటాడు అంటే, ఆ దేవుణ్ణి నువ్వు చేరుకోవాలంటే బరువులు బాధ్యతలు తగ్గించుకో తగ్గించుకో తగ్గించుకో. అదే వైరాగ్యం. ఎవరు ఒక ఆడదాని కన్నుల వెంట నిష్కారణంగా నీళ్లు పడేటట్టుగా ప్రవర్తించాడో అటువంటి వాడు తన మృత్యువుని తాను వండుకుని నశించిపోయాడు. ఆడదాన్ని ఏడిపించడం తేలికగా కనపడుతుందేమో కానీ పడినటువంటి కన్నీటి బిందువు మాత్రం వాడి భవిష్యత్తుని, జీవితాన్ని నాశనం చేయడానికి ప్రాతిపదిక అవుతుంది. ఎవరైతే ధర్మ మార్గంలో పయనిస్తారో వారి పయనం అత్యంత కఠినంగా మారుతుంది. ఇక ఆ ధర్మ మార్గమే
వారిని సర్వోత్తమ స్థాయికి తీసుకుని వెళ్తుంది. మనుష్యుడెట్లు చినిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రమును ధరించును, అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదలి కొత్త శరీరమును ధరించుచున్నది. తల్లి లేదంటారు, శివుడికి తల్లి లేదంటారు. తల్లుంటే జడలట్లు కట్టనిచ్చేనా? తల్లుంటే పులితోలు చుట్టనిచ్చేనా? తల్లుంటే విభూతి రాయనిచ్చేనా? తల్లుంటే శ్మశానాల తిరగనిచ్చేనా? తల్లి లేదంటారు, శివుడికి తల్లి లేదంటారు. తల్లి లేని శివుడే అంతటి గరుడైతే తల్లున్న శివుడు ఇంకెంతటి గరుడవులో. బ్రతకడం గొప్ప కాదు, బాగా జ్ఞాపకం పెట్టుకోండి, చచ్చిపోవడం గొప్ప. ఎందుకో తెలుసా? బ్రతకడం ఎలాగైనా బ్రతుకుతారు, చచ్చిపోవడం అంత తేలిక కాదు. మంచాన పడి తన మలమూత్రములను తాను విసర్జించలేకపోతే వాడు రోజు రోజు క్షణం క్షణం చచ్చిపోయినట్టే. గది తలుపులు వేసేసి కుక్కకి పెట్టినట్టు గిన్నెలో తీసుకొచ్చి అన్నం పెడితే తాను చేసిన పాపాలు జ్ఞాపకానికి వచ్చి కుమిలిపోతే రక్షించేవాడు ఉండడు. అనాయాసంగా వెళ్ళిపోవడం అంత గొప్పది. అది ఇవ్వగలిగిన వాడు శంకరుడు ఒక్కడే. అందుకే బ్రతికినంత కాలం ధర్మాన్ని పట్టుకుని బ్రతికిన వాడు ఎవరి దగ్గర చెయ్యి చాపకుండా బ్రతికి ఎవరితో చేయించుకోకుండా పరమ సంతోషంగా భగవన్నామని చెప్పుకుంటూ వెళ్ళిపోతాడంతకన్నా ఏం కావాలి మనిషికి? మనకి దేవుడు విగ్రహాలలో కూడా శివలింగం చాలా గొప్పదండి. నేనేదో పక్షపాతంతో అనడం లేదు, శాస్త్రీయమైన లాజిక్, తర్కం. ఇతర దేవతా విగ్రహాలన్నిటికంటే శివలింగం గొప్పది. ఎందుకంటే శివలింగానికి కళ్ళు, ముక్కు, చెవులు, కాళ్ళు లేవండి. గమనించండి. కృష్ణుడికి ఉన్నాయి, రాముడికి ఉన్నాయి, వెంకటేశ్వర స్వామికి ఉన్నాయి, అమ్మవారికి కూడా ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. శివలింగాన్ని మీరు గమనించండి, అంతే ఇలాగే బోడిగా అలా ఉండిపోతుంది. ఎందుకని? అన్ని మీద నీళ్లు పోసినా జారిపోతాయి, పాలు పోసినా జారిపోతాయి, క్షీరాభిషేకం, తేనె పోసినా జారిపోతుంది, మధువుతో అభిషేకం, పళ్ళరసాలు పోసినా జారిపోతాయి, అన్నీ జారిపోతాయి. అంటే శివుడు ఏం చెబుతున్నాడు? నీ ఆత్మస్వరూపం ఇవన్నీ వచ్చాయి జారిపోతాయి, వచ్చాయి జారిపోతాయి, వదిలేయి వదిలేయి వదిలేయి. మాట వచ్చింది పోతుంది, చూపు వచ్చింది పోతుంది, వినికిడి వచ్చింది పోతుంది, స్పృహ వచ్చింది పోతుంది, అన్నీ పోతాయి. లింగం రూపంలో, శివుడు రూపంలో నువ్వు ఒక్కడవే మిగులుతావు. అదే చిదానంద రూప శివోహం శివోహం. ఈ భూమికి ఎంత ఓర్పో రాముడికి అంత ఓర్పు. క్రోధం, కోపం వచ్చిందా కాలాగ్ని ఎటువంటిదో అటువంటి వాడు. రామచంద్రమూర్తి ఒకసారి చంపేస్తానని ప్రతిజ్ఞ చేసినటువంటి వాణ్ణి రక్షించడం అన్నది మాత్రం ఎవరికీ సాధ్యం కాదు. రాముడు యుద్ధం చేస్తే కోదండానికి బాణములను సంధించడం మొదలు పెడితే ఆయన భుజములు తాండవం చేస్తాయిట. ఆయనే కోదండం పట్టుకుని బాణాలు వేస్తే భుజములు రుద్రతాండవం చేస్తాయి. అటువంటి వాడన్నాడు కోదండాన్ని పట్టుకుని నారాచ బాణ ప్రయోగం చేస్తున్నాను, పక్షులు కూడా ఎగరవు, దేవతా సంచారం ఉండదు, నా సీత ఏమైందో చెప్పలేదు కాబట్టి దేవదానవ గణములతో కలిపి సమస్త బ్రహ్మాండములలో ఉన్న ప్రాణులను సంహారం చేస్తున్నాను. ఇప్పుడు రూపం ఎలా ఉంటుందో తెలుసా? రాముడే చెప్పుకున్నాడు, యథాజల యథా మృత్యు యథాకాలో యథావిధి నిత్యం న ప్రతిహన్యంతే న నిగ్రహోస్మి లక్ష్మణ అనివార్యోస్మి లక్ష్మణ. దేవతలందరూ కూడా నన్ను చేతకాని వాడిని అనుకుంటున్నారు. అందుకే ఇప్పుడు నా పరాక్రమం ఏమిటో, నా చేతనైన తనం ఏమిటో చూపిస్తాను. రాముడు యుద్ధం చేస్తే కోదండానికి బాణములను సంధించడం మొదలు పెడితే ఆయన భుజములు తాండవం చేస్తాయిట. బండన భీమురక్త జన బంధవుడుజ్వల బాణతోన కోదండ కళ ప్రచండ భుజదండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమికలేడనచున్ గడకట్టి భేదికా దండ డండ డండ నిడదంబుల జండము నిండమంత వేదండము దిక్కిదాసెదను దశరథి కరుణాపయోని. మనిషి అనేవాడు తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయడినాడి వెంటరాదు లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు వితమార్జన చేసి విర్రవీగుటె కాని దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగల కిత్తురో దొలకగునో శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అని అంటారు. ఇప్పుడు చూడండి, చాలా మంది అనుకుంటారు ఆధ్యాత్మికంగా అంటే ప్రభుజీ మీరేమంటారు, మేము ఏమి పని పాట ఏం చేయకుండా మీలాగా అయిపోవాలంటారా? కాదండి, అవసరం లేదు. మేము చెప్పేది ఏంటి అని అంటే మీ బాధ్యతలను మీరు సక్రమంగా స్వీకరించండి. అర్జునుడు అన్నాడు నేను యుద్ధం చేయను, నేను వెళ్ళిపోతాను అరణ్యానికి. కృష్ణుడు అన్నాడు లేదు అర్జున, నువ్వు యుద్ధం చెయ్యాలి అని చెప్పారు. మా మనుస్మర యుద్ధచ, కృష్ణుడు చెప్పింది ఒకటే విషయం అండి, నన్ను తలుచుకుంటూ యుద్ధం చెయ్యి. మేము చెప్పేది కూడా ఒకటే విషయం,
మీరు ఏ చేస్తున్నారు? ఒక మనిషిగా మన జన్మ, మనిషి బ్రతుకు ఎందుకు వచ్చింది అని అంటే అతాతో బ్రహ్మ జిజ్ఞాస. రఘునందన రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శతశతయోజన శరధి నియోజన శర పరిలంఘన హరిభాజన హరిభాజన హరిమద భాజన దశముఖ కంపణ బడవాకృత బడవాకృత బడవానలకృత బహుభస్మార్చన జయ కేతన జయ జయ కేతన జయ హయ ప్రాపున జయ మిడగాపుగనే. కృష్ణుడిలో విశేషం ఏమిటంటే ఒక్కడే ఉంటాడు, అకేలా. అందుకే ఆయన మహాయోగి. కృష్ణో యోగి సుఖ త్యాగి అంట. కృష్ణుడు యోగి. 16,000 మంది ఉండని, ప్రధానంగా 8 మంది ఉండని, అంతేగాని సత్యభామ ఎప్పుడూ ఫోటోల కోసం పోటీ పడుతూ ఉండని ఎవ్వరూ ఉండరు. కృష్ణుడి క్యాలెండర్లో ఒక్కడే ఉంటాడు. ఉంటే గింటే గో ఉంటుంది, అంతే ఇంకెవరు. అదే కృష్ణ పరమాత్మ నుంచి మనం నేర్చుకోవాలి. నీకు ఎంతమంది బంధువులున్నా, ఎంతమంది మిత్రులున్నా, ఎన్ని బంధాలున్నా చివరికి మిగిలేదు నువ్వు ఒక్కడవే. అదే కృష్ణ తత్వం. అదే కృష్ణుడి నుంచి నేర్చుకోవాలి. ఒక్క మాట అన్నాడు దశరథుడు, ఒరే నాన్న, నేను కైకమ్మకి మాట ఇచ్చానని కదా వెళ్ళిపోతున్నావు, ఒక్క పని చేయరా. నేను కైకమ్మకి మాట ఇచ్చాను, రాజ్యం తీసేసుకోమని అయిపోయిందిగా, నా పని అయిపోయింది. ఒక్క పని చేయి, రాజ్యం క్షత్రియ భోజ్యం. నేను 60,000 సంవత్సరముల వయస్సు పెద్దవాణ్ణి అయిపోయాను. నీ ముందు నిలబడి యుద్ధం చేయలేదు. యుద్ధం చేసి బాణాలతో నన్ను కొట్టేసి బంధీకృతుణ్ణి చేసి కారాగారంలో పరేసి రాజ్యం తీసేసుకోరా. నేను కారాగారపు ఊచల్లోంచి నిన్ను చూస్తూ బతికేస్తాను రా, నిన్ను చూడకుండా ఉండలేను రా అన్నాడు. అది హనుమంతుల్లో అత్యంత ముఖ్యమైన అంశం ఏమిటంటే ఆయన భక్తుడు. ఎంతటి భక్తుడంటే ఒక్క క్షణం కూడా అది కదల్లేదు. ఆ భక్తితో ఆయన అసాధారణమైన బలంగా మారాడు, అసాధారణమైన శక్తిగా మారాడు. ఎన్నెన్నో అద్భుతమైన రమ్యమైన కథలున్నాయి ఆయన భక్తి గురించి, ఆయన చుట్టూ జరిగిన విషయాల గురించి, ఇంకా ఆయన రామనామ జపం చేయడం అనేది ఆయనకేం చేసిందో, ఇవన్నీ భక్తి ఏం చేయగలదో ప్రేరణ కలిగించడానికి. నేను చాలాసార్లు చెప్పినట్టు ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా చేస్తున్న దాని పట్ల భక్తి, అంకిత భావం లేకుండా ఏ గొప్ప పని చేయలేదు. జీవితంలో ఏ రంగంలో అయినా సరే జీవనోపాధికి సరిపడా చేయొచ్చు, కానీ అసాధారణమైంది ఏదైనా చెయ్యాలంటే మీరు దానికి అంకితం అవ్వాలి. లేదంటే అది ఎప్పటికీ జరగదు. ఒకరు భక్తుడైతే తను నడవాల్సిన పనిలేదు, ఎగురుతాడు. హనుమంతుడు చేసింది సరిగ్గా అదే. ఆయన ఎగిరాడు. అలాగే తను దేనికైతే అంకితమయ్యాడో దానికంటే గొప్పవాడయ్యాడు ఎన్నో విధాలుగా. दुनिया का मानना जो होवे सो होवे, हमारा मानना है दुनिया वालों पर जब संकट आता है तो वो भगवान को पुकारते हैं, लेकिन भगवान पर भी जब संकट आता है तो वो हनुमान को पुकारते हैं. భగవంతుని యొక్క నామ సంకీర్తనం చెయ్యడం నిజానికి చాలా తేలిక, కానీ భగవన్నామ సంకీర్తనం చెయ్యడమే చాలా కష్టం. నేను ఈ మధ్య నాతో ఒక ఆయన అన్నాడు, మీరిప్పటికీ 400 గంటలు ప్రసంగాలు చేశారు అన్నాడు. నేను తర్వాత మా ఇంటికి వెళ్ళి స్నానం చేస్తూ చాలా చిన్నబుచ్చుకున్నాను. 400 గంటలంటే 24 గంటలైతే ఒక రోజు. అంటే కనీసంలో కనీసం ఇప్పటికి నాకు 54 ఏళ్ళు వచ్చాయి. 54 ఏళ్ల వయస్సులో నేను భగవంతుడి గురించి చెప్పింది 5 రోజులు కూడా లేదనమాట. 400 గంటలు చెప్పానంతే ఇప్పటి వరకు. అంటే ఎంత కాలం వృధా అయిపోయి ఉంటుంది ఇప్పటికీ. ఎంత నేను అక్కర్లేనివి మాట్లాడుంటానో, ఎంత పనికొచ్చేవి మాత్రమే మాట్లాడుంటాను. భగవంతుడు మనుష్యునకు ఇచ్చినటువంటి అపూర్వమైనటువంటి సాధనం స్వరపేటిక. ఈ స్వరపేటిక ఉంది కాబట్టే మనుష్యుడు ఒక్కడే భగవన్నామం పలుకుతాడు. 84 లక్షల జీవరాశుల్లో 83,99,999 జీవులు పలకవు, మాట రాదు. మాట లేదు కాబట్టి అవి తిరిగి భగవన్నామాన్ని పలకవు. కానీ మనుష్యుడు భగవన్నామాన్ని పలకగలడు కాబట్టి తరించిపోతాడు. కలియుగం ఈజ్ వర్స్ట్. కానీ మీకు ఒక విషయం చెప్పా, ఇంకా కలియుగం స్టార్ట్ అయ్యి జస్ట్ 5,000 years మాత్రమే అవుతుంది. జస్ట్ ఇంకా 4,32,000 సంవత్సరాలు ఇంకా బాకీ. వెళ్తూ 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 ఇంకెంత డిగ్రేడ్ అవుతుందో మనుషులు ఆలోచన చేయండి. ఇప్పుడే ఇలా ఉంటాయి అంటే ఎలా ఉంటుంది అంటే మీ అజంప్షన్ ప్రకారం
మా అజంప్షన్ కాదండి, శాస్త్రాలు చెప్పాయి ఎలా ఉంటుంది అని. మనిషి యొక్క ఆయువు 30 years 40 yearsకి పడిపోతుంది. తిండి లేక ఒకరినొకరిని చంపుకొని తినే పరిస్థితి వస్తుంది. ఈ కలి ప్రభావం నుంచి బయటపడటం ఎట్లా? ప్రాబ్లం అందరూ డిస్కస్ చేస్తారండి, సొల్యూషన్ ఏంటి అంటే మన శాస్త్రాలు సొల్యూషన్ కూడా చెప్పారు. కలో తత్ హరి కీర్తనం. కలియుగంలో ఈ కలి ప్రభావాన్ని తట్టుకొని బయటికి రావాలి అంటే మనం చేయాల్సింది భగవన్నామ స్మరణ. ఇంట్లో ఎవడో పోయాడు, ఏడాది పాటు ఏం చేయదు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ సామెత? 12 రోజులేనండి. 12 రోజులే, 13వ రోజు నుంచి మామూలుగా అన్ని యజ్ఞయాగాదులు కూడా చేసుకోవచ్చు. ఏ శాస్త్రంలో లేదు అలాగా. ఏడాది మైల ఎవడు చెప్పాడో తెలియదు. ఇది చేసే పనులు ఎగ్గొట్టడానికి. దీనివల్ల నేను ఇటీవల విని చాలా బాధపడ్డా. హిందువుల్లో ఈ పిచ్చి నమ్మకాలు వ్యాపించడం వల్ల ఇతర మతాలకి మేలు జరుగుతోందండి. తండ్రి పోయాడు, ఏడాది వరకు గుళ్ళోకి వెళ్ళకూడదు, కానీ వెళ్లకుండా వీడు ఉండలేడు. ఏదో పాపం అనారోగ్యం వస్తుంది, బాధ వస్తుంది, అప్పగా వెళ్ళే అలవాటు ఉంటుంది. వారం వారం వెళ్ళకపోతే మనస్సు పీకేస్తుంది. ఈ దశలో అవతలవాడు వస్తాడు, దా అంటాడు, అంతే కొబ్బరి అత్తడు తీసుకెళ్ళిపోతాడు. జరుగుతున్న భాగవతం చెప్తున్నాను నేను. మనం ఈ పిచ్చి నమ్మకాలు పెట్టుకుని పిచ్చి నియమాలు పెట్టుకోవడం వల్ల అవతల వాళ్ళు బాగుపడుతున్నాడు. మత మార్పిడి బ్రహ్మాండంగా జరుగుతుంది. ఏడాది పాటు వీడు గుళ్ళోకి వెళ్ళగానే అవతలకి వెడతాడు. ఆయన ఏమంటాడు, మాకు అవన్నీ నువ్వు వచ్చే అంటాడు, అంతే. అంచేత నేను బద్దలు కూడా చెబుతున్నా, మనకు కూడా అవన్నీ ఏమి లేవు, హాయిగా వెళ్ళండి గుళ్ళోకి. అందుకని మతం మారడం అంటే తల్లిని మార్చేయడమే, తండ్రిని మార్చేయడమే. తస్మాత్ జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. 10,000 పెట్టి ఓ బరన్ కొంటుంది, 30,000 పెట్టి దానికి బాగా తిండి పెడుతుంది, మళ్ళీ 10,000కి అమ్మేస్తుంది. అయ్యో, అయితే నష్టం వస్తుంది కదా. మా ఫ్యామిలీ అమ్మ ఉన్న నీకు ఇల్లు ఉన్నది, ఒంటి మీద బట్టలు ఉన్నాయి, పుట తింటున్నా, ఇంకేం కావాలి? నాకు ఇంకా కావాలి. ఏం లేనోనికి అన్నోనికి ఒకటి సేమ్ ఉంటుంది తెలుసా, ఇద్దరికి ఇంకా కావాలి. కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. బెల్లంతో చేసినటువంటి పదార్థాన్ని నివేదన అనంతరం జరగాల్సింది గుమ్మడికాయను అమ్మవారికి 7 సార్లు తిప్పి కొట్టాలి. ఇట్లా కొట్టిన తర్వాత కర్పూరం పెట్టుకొని కొడతారు చాలామంది. కర్పూరం పెట్టి కొడితే దిష్టి తీసినట్టు, ఊక కొడితేనేమో బలిచ్చినట్టు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ చిన్న వివరణ దీంట్లోనే కొంచెం తిరకాస్తుంటుంది. గుమ్మడికాయ చేతిలో పట్టుకొని 7 సార్లు అమ్మ చుట్టూ తిప్పి కొట్టి 2 పచ్చలు అయిన తర్వాత కుడి చేతిలో ఉన్నది ఎడమ వాటంగా, ఎడమ చేతిలో కుడి వాటంగా విడదీసి పెట్టాలి. పెట్టిన తర్వాత ఆ గుమ్మడికాయ మీద నీళ్లు చల్లాలి. పసుపు కుంకుమ వేయకూడదు, నీళ్లు చల్లాలంతే. ఆవుతి చల్లారుతుంది. గుమ్మడికాయ కొట్టిన వెంబడిని కొబ్బరికాయ కొట్టాలి. అది కూడా ఎట్లా కొట్టిన వెంబడిని కుడి చేతిలో ఎడమ వాటంగా, ఎడమ చేతిలో కుడి వాటంగా పెట్టాలి. తర్వాత ఒక నిమ్మకాయకు సుడి ఉంటుంది. సుడి అంటే చెట్టుకు కాసినటువంటి అతికినటువంటి ప్రదేశం. ఆ ప్రదేశంలో చాకు పెట్టి సెంటర్కి తెంపాలి, 2 భాగాలు చేయాలి. ఈ చేతిలో ఇక్కడ పడేయాలి, ఈ చేతిలో ఇక్కడ పడేయాలి. అమ్మవారు 100 ఏటలు మీరు ఇచ్చినటువంటి రిజల్ట్ మీ అకౌంట్లో పడేస్తుంది. పరమేశ్వరుడు ఇంత వైభవాన్నిచ్చి, ఇల్లిచ్చి, వాకిళ్ళిచ్చి, ఉద్యోగాలిచ్చి, ఎప్పుడో చేసుకున్న పాపకర్మకి చిన్న కష్టం ఒక్కటి పెట్టినంత మాత్రం చేత దిగాలు పడిపోయి, నేలన పడిపోయి, గుండెలు బాధేసుకుని, లేనిపోని నిరుత్సాహం తెచ్చేసుకుని, ఎప్పుడూ కష్టాలే ఆలోచించుకుంటూ నేనేమిటి ఇలా ఉందండి, నేనేమిటి ఇలా ఉందండి అని బతకడం నీ అంత నువ్వు పాడు చేసుకున్న జీవితమా? ఈశ్వరుడిచ్చినటువంటి ఉజ్వలమైన జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటున్నావా? ఒక్కసారి భీష్ముడి స్తోత్రం చదువు. అంతటి పాండవులకి కష్టం వచ్చింది, వాళ్ళు దిగాలు పడిపోయారా? పడిపోలేదే. పాండవులు తమ జీవితాలు పండించుకుని మోక్ష మార్గంలో వెళ్ళిపోయారు. కృష్ణుణ్ణి తెల్లవారుజామున 4 గంటలకు అలారం పెడతాడు. 4 గంటలకి లేస్తాను, 4 నుంచి 7 వరకు 3 గంటలు చదివేస్తాను. 3 గంటలంటే గంటకి 25 పేజీలు చొప్పున 75 పేజీలు చదువుతానంటాడు. అలారం కొట్టినప్పుడు దాన్ని ఇలా నొక్కేసి పడుకుని నిద్రపోయి 8ంటికి లేస్తాడు. ఎలా సాధిస్తాడు లక్ష్యం? 4 గంటలకి నిద్ర లేవలేని వాడు లక్ష్యాన్ని సాధిస్తాడా? 4 గంటలకు అలారం కొడితే ఉలిక్కిపడి లేచి తన కార్యాన్ని ప్రారంభించిన వాడు, వాడికి ఇంకా నిద్రపోదామని శరీరం కోరినా వెంటనే ఉత్సాహంతో లేచి మొహం కడుక్కుని కూర్చున్నవాడున్నాడే, వాడు కార్యమును సాధిస్తాడు. మహాత్ములు ఎవ్వరూ ఒక రాత్రికి రాత్రి తయారైన వారు కారు. మహాత్ముల జీవితాలు ఇవి పూల పాన్పులు కావు. ఎంతో కష్టపడితే వాళ్ళు మాత్రమే మహాత్ములు కాగలరు, లేనివారు మహాత్ములు కాలేరు. నా జీవితంలో నేను నేర్చుకున్న చాలా పెద్ద పాఠం, అది కూడా భగవద్గీత నుంచి, ఇంకా మన సనాతన ధర్మం నుంచి. మనం ఇవాటి రోజు అనుభవిస్తున్న ఏ కష్టమైనా అది మన పూర్వజన్మ కర్మల వల్లే మనం అనుభవిస్తున్నాము.
మన పూర్వజన్మ కర్మ ఖచ్చితంగా మనల్ని ఇబ్బంది పెడుతుంది. దాని నుంచి మనం తప్పించుకోలేము. మన భగవద్గీత ప్రకారం లైఫ్లో అన్నిటికంటే పెద్ద సక్సెస్ ఏంటో తెలుసా మీకు? ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కన్నీళ్ళు వచ్చినా, ఎన్ని సంతోషాలు వచ్చినా, అది కూడా ఎగ్జామ్, భగవంతుణ్ణి మర్చిపోకుండా సదా ఆయన సేవలో, ఆయన నామస్మరణలో, ఆయన చూపించిన మార్గంలో ధర్మంగా నడుస్తూ ఉండడమే జీవితంలోని నిజమైన గెలుపు. మీరు ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు, మీరు భగవంతుని భక్తి చేస్తున్నప్పుడు, మీరు గురువు శరణాగతి ఉన్నప్పుడు, గురువు ఇంకా భగవంతుడు మీకు ఆ పూర్వజన్మ కర్మని తట్టుకుని దాటి వెళ్ళే శక్తిని ఇస్తారనమాట. ఇంత గొప్ప పాఠాలు నేర్పిస్తుంది మన సనాతన ధర్మం. వాగర్ధ వివసంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం. అందరూ శివుడికి చెందిన వారే. అందుకే మీరు జాగ్రత్తగా గమనించండి, భూత ప్రేత పిశాచాతులు ఉంటాయి, వాటికి కూడా తండ్రి ఎవరు అంటే శంకరుడే. నాకు 10 మంది కొడుకులు ఉన్నారనుకోండి, అందులో 90 ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు, ఐఆర్ఎస్లు, డాక్టర్లు, ఇంజనీర్లు ఉన్నా ఒకడు జేబు దొంగ అనుకోండి, వాడు నా కొడుకు కాదంటే వీల్లేదు. 90 ప్రయోజకులు అయితే ఒకడు అప్రయోజకుడు కూడా నా కొడుకే. ఎందుకంటే వాడిని కన్నవాణ్ణి నేను. ఈ లోకంలో భూతములు, ప్రేతములు, పిశాచములు ఉన్నాయి అంటే వాటిని కన్నవాడు కూడా ఎవడో ఉండాలి. ఆయన పరమశివుడు తప్ప వేరొకడు ఎలా అవుతాడు? అందుకే ఈ సమస్తమైన భూతగణములకు కూడా తండ్రి ఎవరు అంటే శంకరుడే. అవి కూడా ఎవరి మాట వింటాయి అంటే తండ్రి మాట వింటాయి. కాబట్టి ఆయనతో అనుబంధము లేని వారు ఎవరున్నారు? ఎవరు ఉండరు. అందుకే శంకరాచార్యుల వారు కాశీ పట్టణానికి వెడితే అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అన్నారు. మా అమ్మ పార్వతీదేవి, మా నాన్నగారు పరమశివుడు. భక్తులందరూ శివ అని నేను అన్నప్పుడు విష్ణువు కాదు అని మీరు అర్థం చేసుకోకూడదు. శివుడికి విష్ణువుకి మధ్య భేదం ఎప్పుడూ చూడరాదు. అందుకే సంధ్యావందనం చేసినా సరే మొట్టమొదట అడిగేది ఏమిటి అడుగుతామంటే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ. శివుని యొక్క హృదయం విష్ణువు, విష్ణువు యొక్క హృదయము శివుడు. నా బుద్ధి ఎన్నడూ శివకేశవుల మధ్య భేదమును పాటించకుండుగాక అని అడుగుతాం. నేను శివభక్తాశ్చ అన్నప్పుడు విష్ణుభక్తాశ్చ అని కూడా దానికి అర్థం. కాబట్టి శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మా బంధువులే. విదపకూర్మమై తనువరాహమై మనకు సాయమై వాడమై మనకు ఖడ్గమై చురుకు ఘాతమై మనకు ఊతమై విల్ బి ఏబుల్ టు కంట్రోల్ యాంగర్. అది ఎలా వస్తుందండి? తెలుసు కదండి అందరికీ, మన కోపం వచ్చినప్పుడు మాట్లాడకూడదు, కానీ మాట్లాడేసి ఆపుకోలేరు. ఎలా ఆపుకోలేరు? ఎందుకు ఆపుకోలేరు? ఆపుకోవాలంటే ఏం చేయాలి? కేవలం మన దగ్గర ఉండే అనర్థములు అని అంటారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్య, వీటన్నిటినీ కానీ మనం కంట్రోల్ చేసుకోవాలి అని అంటే భగవన్నామ స్మరణ చెయ్యాలి. దాన్ని మంత్ర మెడిటేషన్ టెక్నిక్ అని అంటారు. మంత్ర మెడిటేషన్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అంటూ భగవన్నామ స్మరణ ఎప్పుడైతే మనం చేస్తామో ఆ భగవన్నామ స్మరణ మనకి చాలా శక్తిని ఇస్తుందండి మన మనసుకి. ఎప్పుడైతే కోపం వచ్చి ఇప్పుడు నేను రియాక్ట్ అవ్వాలి అన్న శివుడు 8 రూపములుగా ఉన్నాడు. ఏవి 8? 63 లీలామూర్తులు కావు. ఏదో ఊర్ధ్వతాండవమూర్తి, నటరాజమూర్తి, భిక్షాటనమూర్తి అవి కావు. ఇక్కడ ఆయన చెప్తున్నది భూమి శివుడు, అగ్ని శివుడు, నీరు శివుడు, వాయువు శివుడు, ఆకాశము శివుడు, సూర్యుడు శివుడు, చంద్రుడు శివుడు, నేననుకుంటున్న జీవుడు శివుడు. ఇవి కాక ఇంకొకటి నాకు చూపించండి 9వది. ఈ 8 కాకుండా 9వది ఉందండి అని చూపించడానికి ఏమీ లేదు. ఈ 8గా శివుడు వస్తే దాన్ని అష్టమూర్తి తత్వము అంటారు. అష్ట అంటే 8, మూర్తి అంటే ఆ రూపమును ధరించుట. మూర్తి అని నేను అన్నాను అనుకోండి, దాని అర్థం ఏమిటంటే ఒకటి అనుభవంలోకి వస్తుంది కానీ దానికి ఓ రూపం ఉండదు. అది రూపంగా వచ్చిందనుకోండి మూర్తివంతమైంది అంటారు, అంటే ఒక రూపాన్ని పొందింది అంటారు. నేను నా వీడియోలో మీరు చూసుంటారు, ఈ దేశం హిందువులదే గట్టిగా నొక్కి వక్కానిస్తుంటా.
దానికి నీకు రుజువు ఏమిటి అంటే గంగ, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర. ఇప్పుడు ఈ గంగ మహాభారతంలో ఉంది ప్రస్తావన, రామాయణంలో ఉంది ప్రస్తావన. అదే గంగ ఇప్పుడు అదే పేరుతో పిలువబడుతూ ఉంది. ఈ దేశాన్ని మొన్న పుట్టిన ముష్కర, కీచక, కంటక, పిశాచ, ఎడారి, ధూర్త, మూఢ, మూర్ఖ మతాలు ఈ దేశాన్ని నాశనం చేయడం కోసం, దోచుకోవడం కోసం వచ్చినప్పుడు ఊళ్ళ పేర్లు అవి మార్చారు. సంభాజీనగర్ని ఔరంగాబాదు కింద, హస్తినాపురాన్ని ఇంకోలాగా, ఇంకా చాలా ప్రయాగని అలహాబాదుగా, ఇలా వాళ్ళ పైత్యం చూపించారు. వాళ్ళ మతత్వంతో చేత వాళ్ళు ఊళ్ళ పేర్లు మార్చారు. నది పేరు ఎందుకు మార్చలే? కుదరదు. ఒక ఏరియాలో ఉండదు కదా, అవునా? వివాహం చేసుకోకుండా ఉండకూడదు పురుషుడు కానీ స్త్రీ కానీ. ఎందుచేత అంటే జన్మతః ఒక రుణం ఉంటుంది. ఏమిటా రుణం? తాను ఇతపూర్వము ఎవరికి జన్మించాడో అలా తాను కూడా వేరొక వ్యక్తికి జన్మనివ్వాలి. అందుకని ఈ తంతువుని తెంపవద్దు, కొనసాగాలి. మనకి ఒకానొకప్పుడు శంకరుణ్ణి దేవతలు మనుష్యులు అందరూ ప్రార్థన చేస్తే ఆయన ఇచ్చినటువంటి వరములుగా 4 చెప్తారు. దర్శనాత్ అప్రసదసి, చిదంబరమునందు జ్ఞానముతో దర్శించుట, అంతటా ఈశ్వరుడు ఆకాశ రూపుడయ్యున్నాడు అని దర్శనం. అదంత జ్ఞానంతో దర్శనం చేయడం అందరికీ కుదురుతుంది, కుదరకపోతుంది. కాబట్టి ఈశ్వర ఇంకొక మాట చెప్పన్నారు. దర్శనాత్ అప్రసదసి చేత కాకపోతే జననాత్ కమలాలయే. కమలాలయే అంటే తిరువారూరు. నువ్వు కమలాలయంలో పుడితే నీకు మోక్షం ఇస్తానన్నాడు స్వామి. చాలా బాగుంది కానండి, పుట్టడం మా చేతిలో ఉందా? ఎక్కడ పుడతాము? కాబట్టి అమ్మ కడుపులో ఉన్న నాకు అమ్మ ఎక్కడుందో ఏం తెలుసు, ఎలా పుడతాను? ఇంకొక మాట చెప్పండి అంటే ఆయన అన్నాడు, పోనీ పుట్టడం నీ చేతిలో లేదు, వృద్ధాప్యం వరకు వచ్చేసిన తర్వాత ఇంకా నా జీవనయాత్ర పూర్తయిపోతోందని నీకు తెలిసిపోతుంటుందిగా, బాధ్యత అయిపోయిందిగా, కాశీ వెళ్ళిపోతే ఏం చేస్తాను? జననాత్ కమలాలయే కాశ్యాంతో మరణాన్ముక్తి. కాశీలో ప్రాణం వదిలిపెట్టేస్తే మోక్షం ఇచ్చేస్తాను. ఎలా ఇస్తాడో మొన్న మీరు విన్నారు కదా విశ్వేశ్వరలింగంలో, కాశ్యాంతు మరణాన్ముక్తి అంటే వాళ్ళన్నారు, ఈశ్వర ఏమో ఈ లోపల వచ్చేస్తే, లేదా మేము కాశీలో ఉండగా మోక్షం వచ్చేటట్టుగా కాశీకి వెళ్ళేంతగా కుటుంబాల్ని వదిలి వెళ్ళగలిగినంత దృఢచిత్తము కలియుగంలో మాకు ఎలా ఉంటుంది? ఈ అనుబంధాలతో వేసారిపోతూ. కాబట్టి అలా వెడతామని నమ్మకం లేదు. ఇంకొక మాట చెప్పండి అంటే స్వామి అన్నారు, ఇంకా ఇంతకన్నా సులభం ఉండదు. ఒక్క మాట చెప్తాను, చెయ్యగలరా? స్మరణాత్ అరుణాచలే. పైకి అనక్కర్లేదు. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణ శివ అని మీరు అనక్కర్లేదు. స్మరణాత్, స్మరణము మనస్సుకు సంబంధించినది. మీరిక్కడ అరుణాచల శివుడు అని ఒకసారి తలుచుకుంటే చాలు, పాపరాశి ధ్వంసం చేస్తాను. పోనీ అలా తలుచుకోగలవా? ఇది కూడా కుదరదన్నారు అనుకోండి, ఇంకా నేను మిమ్మల్ని ఉద్ధరించలేనని ఈశ్వరుడితో అనిపించుకోకూడదు కదా, అందుకని తప్పకుండా అన్నారు. స్మరణాత్ అరుణాచలే. కేవలము స్మరించినంత మాత్రం చేత పాపరాశిని ధ్వంసము చేయగలిగినటువంటి క్షేత్రము అరుణాచల క్షేత్రము. అసలు ఫోటోలకు బొట్టు ఎందుకు పెడతారో నాకు అర్థం కాదు. బొట్టు ఉందిగా, ఫోటోలో ఉందిగా. మన అహంకారం ఏమిటంటే మనం ఏదో పెట్టాలి, ఇంత పెట్టాలి అంతే. నీ మొహాన్ని పెట్టుకో. మనం పెట్టుకోవడం మానేసి ఎప్పుడో టిక్లీలు పెట్టాము. ఇక్కడ టిక్లీయో ఏదో అంటారు, నాకు తెలియదు కానీ మొత్తం వాటి పెడతారు పీకుతారు. అమ్మవారికి మాత్రం ఫోటోలు నిండా బొట్లే. అసలు ఫోటో తెలియదు, దాన్ని చూడగానే భక్తిభావం కలగదు, ఏం కలుగుతుందో తెలియదు, అయోమయం. పైగా ఈ ఫోటో కాశీ నుంచి తెచ్చావు, నువ్వు కాకినాడ నుంచి తెచ్చినా ఒకటే. మనకి ఎంతసేపు ఆధ్యాత్మికత ఎక్కడి నుంచి తెచ్చాం, ఎవరిచ్చారు, ఇది ముఖ్యం. మనం అక్కడ కూర్చున్నామా, ధ్యానం చేసామా, అసలు అమ్మవారిని చూసామా? లేదండి, మనం చూడం. అసలు ఆ పాదాలను చూసావా? మరాళి మందగమన మహాలావణ్య సేవతికి, అమ్మవారిలో ఉండే మహాలావణ్యం ఏమిటో నువ్వు చూసావా? నిండా బొట్లెట్టావు, దండలేసావు, దాన్ని పాడు చేసావు. అది విగ్రహమైనా ఫోటో అయినా తడిగుడ్డతో తోడవడం, పొడిగుడ్డతో తోడవడం, అంతే, ఇంకేం లేదు. అన్నీ అందులో ఉన్నాయి, ఆభరణాలు ఉన్నాయి, అలంకారాలు. నువ్వేం పెట్టక్కల, అక్కడ కూర్చో, ఓ దండం పెట్టి వీలైతే నోరు మూసి కూర్చో. అది ఒక్కటే మనకి చేత కాదు, అన్నీ పెడతాం, మనస్సు పెట్టం. అక్కడ ఆల్ ఇండియా గాడ్స్ కాన్ఫరెన్స్ లాగా 36 విగ్రహాలు చోట పెట్టి అక్కడ వదిలేసి మనం తలిపేసేస్తాం. మీరు మాట్లాడుకోండి, మేము సినిమాకి వెళ్ళొస్తాం. అసలు ఈ దేశానికి మదర్స్ డే అన్న మాట ఒకటి ఉందండి. ఎప్పుడైనా అమ్మని తలుచుకోవడానికి ఓ రోజా?
అమ్మని బతికున్నంత కాలం కాదు, సన్యసించిన తరువాత కూడా అమ్మ కనబడితే లేచి నమస్కరించమని చెప్పినటువంటి దేశంలో అమ్మని గౌరవించడానికి ఒక రోజు కేటాయించవలసిన దౌర్భాగ్య సంస్కారం మనం నేర్చుకోవడమా? मेरा अभी खाली प्रश्न ये है कि मेरे को अभी दूसरा जन्म नहीं लेना, कोई योनि में जाना नहीं है। मैं सुबह तुलसी माँ को और पीपल देव को दीवा करता हूँ, अगरबत्ती करता हूँ, एक ही मांगनी करता हूँ। तो अब मेरे को जन्म नहीं चाहिए, कोई योनि नहीं चाहिए। मर्जी उसके लिए कोई सरल उपाय? हाँ बाबा, मेरी बात मान लीजिए। हाँ जी। अगर आपको पकड़ में आ जाए, अगला जन्म नहीं होगा, मेरी बात मान लीजिए, बस नाम जप कीजिए। मेरे से नहीं होता, मैं सत्कर्म बहुत करता हूँ, मैं नाम जप नहीं होता। हम सत्कर्मों का आदर करते हैं, पर वो हमें जन्म ना लेने दें, इतनी बड़ी सामर्थ्य उनमें नहीं। जैसे भगवान जीवन। बस फिर राजी। अब आप सही बोले, आप सही बोले, आप सही बोले कि फिर जैसी भगवान की इच्छा। मूवी आई झुकेगा नहीं साला, अब सारे लड़के कह रहे हैं झुकेगा नहीं साला, झुकेगा नहीं साला। तो देखा तो करने लग गए कि नहीं? हाँ, करने लग गए। फिर आप कैसे कह सकते हैं कि जो समाज देख रहा कर नहीं रहा? कर रहा है, वही कर रहा है। बॉलीवुड कह रही है कि जीना अगर जरूरी है तो पीना बहुत जरूरी है। बॉलीवुड कह रहा है कि मुझे पीने का शौक नहीं, पीता हूँ गम बुलाने को, तो लोग पी रहे हैं शराब, क्योंकि बॉलीवुड चाह रहा है कि आप शराब पिए, क्योंकि बॉलीवुड शराब को प्रमोट कर रहा है। बॉलीवुड के सुपर डुपर स्टार कहते हैं दाने दाने में केसर का दम, तो खा रहे हैं कि नहीं? खा रहे हैं। फिर आप कैसे कह सकते हैं कि जो देखता है समाज नहीं करता? आपको निर्वस्त्र देखेगा, जरा जरा कपड़े पहन के देखेगा, तो देखने के बाद तो नजरें जाएंगी बार बार और उत्तेजित होगा शरीर। भाई जो देखते हैं वो करते हैं, देखने का बहुत बड़ा प्रभाव है समाज में, बच्चे देखकर सीखते हैं। बलात्कार आज के 10-15 साल पुरानी जितनी मूवियां उठाई है, उन मूवियों में बलात्कार के सीन हुआ करते थे। वो बलात्कार के सीन देख देख करके लड़कों ने बलात्कार किए कि वैसा किया जाता है, चलो हम भी करते हैं। आप कैसे कह सकते हैं कि देखने का प्रभाव नहीं पड़ता? जो देखता है व्यक्ति वही करता है। తల్లిదండ్రులు చేసిన పనుల ఫలితం వారి సంతానం అనుభవించక తప్పదు. వేప మొక్కను నాటిన వారు మామిడి పండును ఆశించరాదు ద్రుపద మహారాజా. అర్జునుడు స్తోత్రం చేస్తున్నాడు శివుణ్ణి ఉద్దేశించి. సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనబడేటటువంటి మూడిటిని కన్నులుగా కలిగినటువంటి వాడా, దేవతలైనా రాక్షసులైనా విడివిడిగానైనా కలిసి వచ్చినా కూడా మర్దించగలిగినటువంటి అపారమైన పరాక్రమం ఉన్నవాడా, ఈ భువనములనన్నింటినీ నియమించగలిగినటువంటి ఈశ్వరత్వం ఉన్నవాడా, పాములను ఆభరణములుగా ధరించేటటువంటి వాడా, భక్తులను పోషించేటటువంటి గొప్ప విశాల హృదయమున్నవాడా, సాత్వికమైనటువంటి గుణములు కలిగినటువంటి భక్తులు చేసినటువంటి స్తవాన్ని విని ఆనందించేటటువంటి సౌలభ్యము కలిగినటువంటి వాడా, మన్మధుణ్ణి కాల్చినటువంటి వాడా, జననము మరణము అనేటటువంటి రెండిటిని దాటిపోయి శాశ్వతుడుగా నిత్యుడవై నిరంజుడవై నిలబడేటటువంటి లక్షణం ఉన్నవాడా, గుణములకు నిధి అయినటువంటి వాడా, గుణములు దోషములు అనబడేటటువంటి రెండిటికి అతీతమైన స్థితిలో విడిచిపెట్టినటువంటి వాడా, శంకరా నీకు నమస్కారం అని నిప్పులు కక్కుతున్నటువంటి ఎర్రటి నేత్రాలు, చేతులలో పట్టుకున్నటువంటి కాలపాశాలు పట్టుకుని వాళ్ళు భయంకరాకారులై వచ్చి ఆయన మీదకి పాశం వేసి కట్టడానికి ప్రయత్నిస్తున్నారు, జీవుణ్ణి లాగడానికి. వాళ్ళని చూసి చూడగానే నోట మాట ఆగిపోయింది. నిశ్చేష్టుడైపోయి కళ్ళు తెరిచి అలా ఉండిపోయి ఆ భయంలో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు, పైకి వినపడలేదు, లోపల ఎక్కడో గుణిగాడు. నారాయణ నారాయణ అని కొడుకు మీద భ్రాంతి ఉండిపోయి నారాయణ అని వాడిని పిలిచాడు. వాణ్ణి పిలవగానే ఇంత పాశం వేసి లాగుతున్నటువంటి యమభటుల దగ్గరికి ఎవరో నలుగురు వచ్చారు. వాళ్ళు పీతాంబరధారులై శంఖచక్ర గదా పద్మములను పట్టుకున్నటువంటి వాళ్ళై మంచి మంచి కిరీటాలను ధరించినటువంటి వారై చూడగానే అబ్బా ఎంత అందంగా ఉన్నారో అన్నట్టుగా, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు కదిలి వచ్చాడా అన్నట్టుగా ఉండి ఈ యమభటులందరినీ కూడా పక్కకి తోసేశారు. తోసేస్తే భటులు పక్కకు పడిపోతే వాళ్ళు లేచి వచ్చి అన్నారు, మీరెవరు? దివ్యమంగళాకృతులై ఉన్నారు, ఇటువంటి మంగళాకారులైనటువంటి మీరు ధర్మచక్రం తిరగకుండా అడ్డొస్తున్నారు. వీడి పేరు అజామీళుడు, మహాపాపాత్ముడు, చెయ్యరాని పాపములన్నీ చేశాడు. ఇటువంటి వాడి ప్రాణములను ఉగ్గడించవలసినటువంటి సమయం ఆసన్నమై యమధర్మరాజు గారు మమ్మల్ని పంపించారు. మా కర్తవ్యత నిష్ఠయందు వేరొకరు జోక్యం చేసుకోవడాన్ని మేము అంగీకరించాం. మీరు ఎందుకు జోక్యం చేసుకున్నారు? మమ్మల్ని ఎందుకు పక్కకి తోసేశారు? మీరు ఎందుకు మేము ఇతని ఉసురు తీయకుండా అడ్డుపడ్డారని అడిగారు. అయితే వాళ్ళన్నారు, మీరు అమాయకులు, మీకు ఏది ధర్మ సూక్ష్మమో అది తెలియదు.
అజామీలుడు మహాపాపాత్ముడు, నిజమే, బ్రాహ్మణ కులంలో పుట్టాడు, వేదం చదువుకున్నాడు, అగ్నికార్యం చేశాడు, ఇన్ని విషయాలు తెలుసుకున్నాడు. ధర్మపత్నిని విడిచిపెట్టి ఒక కులట, ఒక వేశ్యతో సంగమ సుఖాన్ని అపేక్షించి తల్లిదండ్రుల్ని కూడా నిర్లక్ష్యం చేశాడు, భార్యని విడిచిపెట్టాడు, దొంగతనాలు చేశాడు, సురాపానం చేశాడు, ఆమెకి బిడ్డల్ని కన్నాడు, తాను చదువుకున్నవన్నీ మర్చిపోయాడు. కానీ ప్రాణోత్క్రమణ సమయమునందు నారాయణ నామము పఠించాడు. ప్రాణం పోయే ముందు నారాయణ అని కొడుకునన్నాడో ఎవరినన్నాడో నాకు అనవసరం, నారాయణ అని అన్నాడా లేదా? ప్రాణం పోయే ముందు భగవన్నామని చెప్పిన కారణానికి ఫలితమేమో తెలుసా? కోటి జన్మల నుండి తను చేసినటువంటి పాపాలు ఏ ఉన్నాయో, ఇంతకన్నా ముందు జన్మల నుంచి ఉన్నటువంటి పాపాలు ఏ ఉన్నాయో, ఆ పాపాల రాశి అంతా కూడా ప్రాణోత్క్రమణంలో నారాయణ అన్నాడు కాబట్టి కలిపోయాయి. లేవు ఇతనికి పాపాలు. మీకు ఈ ధర్మ సూక్ష్మం తెలియదు. అందున ఎప్పుడు చెప్పాడు? ప్రాణోత్క్రమణ సమయంలో చెప్పాడు. అందుకని ఇతని పాపాలు గత జన్మలవన్నీ కూడా కాలిపోయాయి. ఇప్పుడు అతనికి పాపాలు లేవు. మేము తీసుకెళ్ళాలి, మీరెవరు తీసుకెళ్ళడానికి? भगवान अपने भक्त पर जब कृपा करते हैं तो ज्ञान का चश्मा दे देते हैं. उस चश्मे में दिखाई देता कोई अपना नहीं, कोई अपना नहीं. तब मन भागता कि कोई तो अपना होगा, तो वो निकलते हैं भगवान, दूसरा कोई नहीं निकलता. अगर जीवन में एक आखिरी डायलॉग बोल रहा, सर्वे भी तू सर्वा भी तू जीवन भी तू मृत्यु भी तू, दाता तू विधाता तू, देता तू लेता तू, सत्य तू असत्य हम, भगवान तू मनुष्य हम, शिव तू सुंदर तू, शक्ति तू, सब कुछ तू, मैं कुछ नहीं, भगवान तू मैं कुछ नहीं, जीवन तू मैं कुछ नहीं. नमः पार्वती पते हारा हारा महादेव. कौन हो तुम? हनुमान. तुम्हारा नाम नहीं पूछा, तुम कौन हो? अंजनी से केसरी नंदन पवन पुत्र. तुम्हारा वंश नहीं पूछा, तुम कौन? वानर. तुम्हारी जाति नहीं पूछी हनुमान, तुम कौन हो? मुझे ज्ञात नहीं, मुझे केवल ये ज्ञात है कि मुझे कुछ ज्ञात नहीं. मुझे अभी यही ज्ञात है कि मैं स्वयं अज्ञात. कोई रिश्तों में झुकना नहीं चाहता, सब अपना पल्ला भारी रखना चाहते हैं. किसी को ये मंजूर नहीं है कि चलो इस रिश्ते को बचाना है तो थोड़ा सा नीचे हम अपनी बात को कर लें. रिश्तों की मजबूती तभी बनती है कभी कुछ अनकहा सुन लिया जाए और कुछ कहा हुआ अनसुना कर दिया जाए. कभी समय का चक्र अजीब था, मैं जीत के भी हार गया, धर्म बचाने वाले को दुनिया ने कपटी बता दिया. तरह तरह के श्राप मिले, अश्रु की बूंदे सूख गई, माँ गांधारी के श्राप से मेरी द्वारिका नगरी डूब गई. मेरी बांसुरी भी छूट गई, मेरी द्वारिका भी डूब गई. मैंने क्या ही पाया जीवन से जब प्रेमिका ही दूर गई. विश्राम करने लेटा था मैं, तीर पैर में आ लगी. तुम जीते जिंदगी चैन से, मुझे मौत चैन की ना मिली. मानव के इस रूप में मैंने जाने क्या क्या देखा. मेरे वंश का पतन देखा, बर्बरीक का मस्तक देखा, द्रौपदी का चीरहरण, अभिमन्यु का अकाल मरण, कुरुक्षेत्र की भूमि में भारी भरकम विध्वंस देखा. భారతదేశంలో మదర్స్ డే, ఫాదర్స్ డే ఇవన్నీ ఉండవమ్మా. ఈ తగ్గినాలు మనం పెట్టకూడదు అసలు. ప్రతిరోజు తల్లిని తలుచుకోవాల్సిందే, ప్రతిరోజు తండ్రిని తలుచుకోవాల్సిందే. నువ్వు దానికి ఒక డే ఏమిటి పని లేక, ఒక డే ఉంటే ఏం చేస్తామంటే ఆ రోజు తలుచుకుంటా, మిగిలిన వదిలేస్తాం. పైగా అప్పుడు తలుచుకున్నాం కదా అనుకో, ఆ సెంటిమెంట్ ఏమవుతుందంటే అప్పుడే తలుచుకోవాలి, మిగిలిన రోజుల్లో తలుచుకోకూడదు. मेरी तरफ से फिर से वो चुनौती. राम नाम लेकर मैं अपने पैर इस धरती पर जमाता हूँ. इसे उठा दिया तो हम यहीं हार मान लेंगे. इस बार पैर उठाऊंगा नहीं, उखाड़ फेंकूंगा. जय श्री राम. प्रहस्त्र, निकुंभ, इसका पांव उखाड़ कर मेरे पैरों में ला फेंको, और इस बार चूकना मत. ये कैसे? क्षमा महाराज, धरती को ऐसे जकड़ रखा है मानो पैर नहीं किसी पेड़ की जड़. अब आपकी बारी लंकेश. ये पाठ कभी नहीं भूलोगे लड़के. ये क्या लंकेश? चरण पकड़ने हैं तो प्रभु श्री राम के पकड़िए, वो दयालु हैं, कर देंगे क्षमा.
भगवान अपने एक भक्त पर जब कृपा करते हैं तो ज्ञान का चश्मा दे देते हैं। उस चश्मे में दिखाई देता कोई अपना नहीं, कोई अपना नहीं। तब मन भागता कि कोई तो अपना होगा, तो वो निकलते हैं भगवान, दूसरा कोई नहीं निकलता। పంచభూతాలు సైతం వీళ్ళ మాట వింటాయి, తాకడానికి జంకుతాయి, తల వంచుతాయి. రక్తాన్ని గట్టగట్టించే చలైన, రక్తాన్ని మరిగించే మంటైనా వీళ్ళని తాకలేవు. కాలం వీళ్ళకి బానిస, మంత్రం వీళ్ళకి దిశ. ఈ ప్రపంచంలో నీకేదంటే భయం? చావంటే. ఆ చావుకి వాడంటే భయం. నేను పిలిస్తే భూతాలే పలుకుతాయి, వాడు పిలిస్తే భూతనాథుడే కదులుతాడు. అసలు లోకాలకన్నిటికీ ఉపద్రవాలు రావడానికి కారణం అంతా ఎక్కడుందంటే అర్థం పర్థం లేకుండా టీవీ సీరియళ్లలో వేళాపాళ లేకుండా దీపాలు పెట్టే వేళ లేదు, ప్రదోష వేళ లేదు. సాయంకాలం అయ్యేటప్పటికీ పెద్ద రచయితలమని చెప్పి వీళ్ళు బయలుదేరి అక్కర్లేని మాటలు చెప్పించడం, మంగళసూత్రాల మీద చేతులు వేయించడం, కోట్ల మంది దాన్ని చూడడం. ఏది మంగళప్రదమైందో, దేన్ని మంగళప్రదంగా చూపించాలో దాని విషయంలో పరాకు జాగరూకత అవసరం. అటువంటి మంగళసూత్రాన్ని పట్టుకుంటే తల్లి అంగీకరించదు. కానీ కడుపున పుట్టినటువంటి బిడ్డడు అమ్మకిచ్చేటటువంటి బహుమానం ఏమిటి అంటే 1కి 100 మాటలు అమ్మ మెడలో మంగళసూత్రాలే పట్టుకుంటాడు. అమ్మ వాడికి పాలిస్తుంటే వాడు అమ్మ మెడలో మంగళసూత్రాలు పట్టుకుంటాడు. అమ్మ ఎవ్వరినీ అంగీకరించదు. కానీ కడుపున పుట్టిన బిడ్డ కష్టపడి జననం ఇచ్చింది, వాడికి పాలిస్తోంది, వాడు మంగళసూత్రం పట్టుకుని ఆడుతున్నాడు. అయినా వాడి వేలు కూడా చెనకదు. పూల పొట్లం విప్పినట్టు జాగ్రత్తగా వేళ్లు విప్పి ఆ చేతిని ముద్దు పెట్టుకుని మంగళసూత్రాలు వాడికి దొరకకుండా లోపలికి వేసేసుకుంటుంది తప్ప తన మంగళసూత్రం పట్టుకున్నాడని పిల్లాన్ని చెనకుతుందా? చెనకదు. నిద్ర లేవగానే సముద్ర వసనేదేవి పర్వత స్థనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదాహతిం క్షమస్వమే. దిక్కు లేక తప్పక అమ్మా నీకు నమస్కారం చేస్తున్నా. ఊపిరున్నంత కాలం మా నాన్నగారు అంటారు, మా ఆయన అంటారు, మా పెదనాన్నగారు అంటారు, మా పినతండ్రి అంటారు, మా మామగారు అంటారు, మా గురువు గారు అంటారు. ఆ ఊపిరి ఆగిపోగానే ఇంటి లోపల కూడా ఉంచరు. బయటికి తీసుకెళ్లి వాహనం బయట పెట్టేయమని ఓ చింకి చాపో గుడ్డో వేసి పడుకోబెడతారు. అక్కడ నుంచి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఒంటి మీద ఏమీ లేకుండానే దగ్ధమైపోయి బూది కుప్ప కింద పడిపోతుంది. లోపల ప్రాణం ఉన్నన్నాళ్ళు మావాడని చేర్చుకున్న వాళ్ళు ఆ ఊపిరి పోగానే ఎవ్వరూ ఇక దగ్గర ఉంచుకోవడానికి ఇష్టపడరు. అప్పుడు ఆ తోలు తిత్తిని పుచ్చుకునేది ఎవరైనా ఉంటే మళ్ళీ అమ్మ భూదేవే పుచ్చుకుంటుంది, ఆవిడే తీసేసుకుంటుంది. ఎండి కొండలవాడ ఏలేటి యములాడ గుండముల తానాలు గుడి చుట్టూ దండాలు కొల్లేగముడు పూలు కోటొక్క మొక్కులు మూడు కన్నుల బాట శివుడో ముజ్జేగా లేలేటి భోల శంకరుడో. ఇంద్రలోకంలో దాక్కున్న, కైలాసంలో దాక్కున్న, కుబేరుడి దగ్గర దాక్కున్న ఏ దేవలోకానికి వెళ్ళినా రాముడు శిక్షించదలుచుకుంటే నిన్నెవడు రక్షించలేదు. రాముడు ఎవరిని శిక్షించదలుచుకున్నాడో వారినెవరు రక్షించలేరు. ఇదే మాట మనం తిప్పి మరొక అర్థం తెలుసుకోవాలి. రాముడు రక్షించదలుచుకుంటే ఏ ఒక్కరూ బాధించలేరు. శ్రీరామ రక్ష. జాంబవంతుడు హనుమ దగ్గరికి వెళ్ళి ఒక మాట అన్నారు. ఓ హనుమ, నీ గురించి నువ్వేమనుకుంటున్నావో? నువ్వెవరో తెలుసా? అసలు సహజముగా కోటులకు రాజువు నువ్వే. సుగ్రీవుడితో సమానమైన బలపరాక్రమములు, అసలు యథార్థముగా చెప్పవలసి వస్తే అంతకన్నా ఎక్కువ బలపరాక్రమములున్నవాడవు. రామలక్ష్మణులిద్దరి యొక్క తేజస్సు బలము ఎటువంటివో నీ యొక్క తేజస్సు బలము అంతకన్నా కించిత్ కూడా తక్కువ కావు. వాళ్లతో సమానమైనటువంటి బలము తేజస్సు కలిగిన వాడివి. ఒకానొక నాడు నువ్వు అంజనాదేవి గర్భము నుండి భూమి మీద పడుతూనే పైన ప్రకాశిస్తున్నటువంటి అరుణారుణ వర్ణంలో ఉన్నటువంటి సూర్యబింబాన్ని చూసి తినే ఫలము అని భ్రమించి పుట్టినటువంటి పసిపిల్లవాడివి ఆకాశ మార్గంలో వెడుతుంటే బాలసూర్యుడికి ఎదురుగుండా బాలసూర్యుడు వెడుతున్నాడా అన్నట్టుగా నువ్వు వెడుతున్నప్పుడు నీ యొక్క తేజస్సును చూసి రాహుకేతువులు భయపడితే రాహువు యొక్క ప్రార్థన విని ఇంద్రుడు బయలుదేరి వచ్చి వజ్రాన్ని ప్రయోగిస్తే ఆ వజ్రపు దెబ్బ చేత నీ ఎడమ దవడ సొట్టబడి పర్వత శిఖరానికి ఒరుసుకుని కింద పడిపోతే నీ తండ్రి వాయుదేవుడు
అనుగ్రహించి నిన్ను చేతులలో పట్టుకుని నిలబడితే బ్రహ్మదేవుడు దేవతా సమూహములతో కలిసి ఆ గుహ దగ్గరికి వచ్చి దేవతలందరూ లోకపాలకులు నీకు అపారమైనటువంటి వరములు ఇచ్చారు. బాల్యంలో నీకు అంత బలం ఉంటే మునుల యొక్క కార్యాల్ని పాడు చేస్తున్నామని మునుల యొక్క శాపకార చేత నీ యొక్క బలము నీకు తెలిసి రాలేదు. కానీ నీతో సమానమైనటువంటి బలము కలిగిన వాడు లోకంలో లేడు. 100 యోజనముల సముద్రం ఎదురుగుండా కనపడుతోంది. వానరులందరూ ఉత్తర తీరంలో కూర్చున్నారు. వెళ్ళే మార్గం కనపట్టలేదు. నువ్వు కూడా ఇలా కూర్చుంటే ఏమనుకోవాలి? ఎవరు 100 యోజనముల దూరాన్ని దాటగలరని బాధపడి కూర్చుంటే ఇన్ని వానరములలో ఒక్క వానరును కూడా దాటలేకపోతున్నానంటుంటే స్వామి హనుమ ఒక్కరే బయలుదేరుతూ అంటారు, నేను వానరులైన మీ అందరికీ అభయమిస్తున్నాను. మన కార్యాన్ని సాధిస్తాను. వానర జాతి పరువు ప్రతిష్టలు నిలబెడతాను. రామచంద్రమూర్తి కార్యాన్ని సాధిస్తాను. సుగ్రీవుని యొక్క మాట నిలబెడతాను. సీతమ్మ జాడ కనిపెట్టి వెనక్కొస్తాను. నేను వెళ్ళేటప్పుడు ఎంత బలంతో, ఎంత పరాక్రమంతో, ఎంత తేజస్సుతో పెడతానంటే ఆ బలపరాక్రమములు ఎక్కడివి అంటే రామచంద్రమూర్తి పట్టుకున్నటువంటి బంగారు కోదండము యొక్క వింటినారిని ఆయన సంధించి దానిలోకి బాణాన్ని ప్రవేశపెట్టి ఆకర్ణాంతంలాగి విడిచిపెట్టినప్పుడు రాముడిలో ఉండేటటువంటి శక్తిని పుంజుకున్నటువంటి బాణము మధ్యలో ఎక్కడా ఆగకుండా తిన్నగా వెళ్లి లక్ష్యం మీద ఎలా పడుతుందో అలా నాలో ఉన్నటువంటి బలపరాక్రమములు రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహము తప్ప నావి కావని ప్రకటించి వెళ్ళినటువంటి అపారమైనటువంటి వినయమునకు పరాకాష్ట స్వామి. రాముడికి ఇల్లాలు సీతమ్మ, రావణుడికి ఇల్లాలు మండోదరి. మండోదరి మహాపతివ్రత, సీతమ్మ మహాపతివ్రత. ఇద్దరూ మహాపతివ్రతలైతే ఇద్దరిది సమాన స్థాయి. మండోదరికి దేవాలయం ఉందా? మండోదరిని వేదిక మీద పెడతారా? పెట్టాలంటే పక్కన రావణుడిని పెట్టాలి, అందుకని పెట్టరు. మరి సీతమ్మని ఎందుకు పెట్టారు? భర్త రాముడు కనుక, రాముడు ధర్మాత్ముడు కనుక. సీతమ్మ జీవితం ఎందుకు ధరించింది అంటే రాముడు భర్త అయ్యాడు కనుక. మండోదరి ఎంత పతివ్రత అయినా ఎందుకు ఈ సంతోషాన్ని పొందలేకపోయింది? ఈయన లాంటి వాడు రావణుడు పాడుకో. అంటే ఇప్పుడు ఒక స్త్రీ ఎంత ఉత్తమురాలైనా ఆమె కీర్తికి కారణం ఎవరవుతున్నారు? పురుషుడు అవుతున్నాడా? అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. ఇప్పుడు తన అర్ధరాజ్యం ఇవ్వనంటున్నాడుగా. అంత మొండితనం వాళ్ళు ఉంటే ఆయన నమ్మకం ఏమిటో తెలుసా అండి? ధర్మరాజు అలా అనడం. అందుకే విచిత్రం ఏమిటంటే 12 సంవత్సరం అజ్ఞాతవాసం అయిపోయిందంటాడు భీష్ముడు, అవలేదంటాడు దుర్యోధనుడు. ఎవరు చెప్తే నమ్ముతాడు? ఆఖరికి వేగుల వాళ్ళని పిలిచన్నాడు, మీరు మారువేషంలో వెళ్ళి ధర్మరాజుని అడగండి అయిపోయిందో లేదో అన్నాడు. వాళ్ళు మారువేషంలో వెళ్ళి ధర్మరాజుని అడిగారు, అయిందా నిజంగా అజ్ఞాతవాసం ఏడాది అన్నారు. అయిపోయిందని ఆయన లెక్క చెప్పాడు. ఆయన లెక్క వినలేదు దుర్యోధనుడు. ధర్మరాజు గారు చెప్పారు అయిపోయింది టండి అన్నాడు. అయితే అయిపోయింది ఉంటుంది అన్నాడు. నమ్మకం ఏమిటో తెలుసా అండి? ధర్మరాజు అబద్ధం ఆడటం, ధర్మరాజు ధర్మం తప్పడం. ధర్మం తప్పడు కాబట్టి ఆయనకి ధర్మం రక్షణగా నిలబడుతుంది అని దుర్యోధనుడు అనుకుని ఉంటే స్వామి హనుమ ఉన్నటువంటి దేవాలయంలో దర్శనం చేసుకోవాలి. హనుమ గురించి తప్పకుండా 4 మాటలు వినాలి. అయితే ఎవరు వినగలరు అన్నారు? ఎవరికి హనుమ యొక్క అనుగ్రహం కలగాలని హనుమ భావిస్తున్నారో వారు మాత్రమే వింటారు. అందరికీ అదృష్టం లభిస్తుందా? ఎవరికి ఆయన అనుగ్రహం కలుగుతుందో వారు మాత్రమే వింటారు. అందరూ వినడం అన్నది ఆయన అనుగ్రహం మీద ఆధారపడి ఉంటుంది. సరే, అందుచేత రెండవది మళ్ళీ తత్తుల్యమైనటువంటి రోజు వేరొకటి ఉన్నది. అది హనుమద్వ్రతము అని చేస్తారు. ఇది వైశాఖ మాసంలో వచ్చేటటువంటి బహుళ దశమి మధ్యాహ్నం స్వామి యొక్క ఆవిర్భావము కనుక హనుమత్ జయంతి. అర్జున, నాకన్నా గొప్పవాడు గాని గొప్ప వస్తువు గాని మరేదియు ప్రపంచమున లేదు. సూత్రమున మణులు గుర్చబడినట్లు ఈ జగమంతయు నాయందు నిక్షిప్తమయ్యున్నది. ఒక్కసారి అరుణాచలం వెడితే చిత్రగుప్తుడు గీత గీస్తాట. ఈ జీవుడు అరుణాచలం వెళ్ళాడు కాబట్టి తరువాత అని గీత గీస్తాడు. అంటే అరుణాచలం పట్టణంలోకి ప్రవేశించినంత మాత్రం చేత అంత గొప్ప అనుగ్రహంగా ఈశ్వరుడు భావన చేస్తాడు. అటువంటి చోటికి వెళ్ళడం
వేల కొలది జనులలో ఏ ఒక్కడో జ్ఞానసిద్ధి కొరకు ప్రయత్నించును. అట్లు ప్రయత్నించిన వారిలో ఒకానకుడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనగలుగుచున్నాడు. ఏ మానవుడు సర్వకాల సర్వావస్థల యందును నన్నే ధ్యానించుచుండును అట్టివాని యోగక్షేమములు నేనే వహించుచున్నాను. కాశీ పట్టణానికి వెళ్ళడం, కాశీలో ఉండడం, కాశీలో విశ్వనాథుణ్ణి విశాలాక్షిని దర్శనం చేయడం అంత గొప్పవిగా చెప్పబడతాయి. మనం కోరక్కర్లేదు, కోరకుండానే మన జీవితంలో మనకి కావలసినటువంటి సమస్త సుఖములను కూడా కాశీపట్టణం ఇస్తుంది. హే కృష్ణ ఓ పార్థ, హే కృష్ణ ఓ పార్థ, ఎదలోన భయమైందయ్యా, నేనుండ బెంగేలయ్యా. హే కృష్ణ ఏమి పార్థ, హే కృష్ణ ఏమి పార్థ, ఈ కర్మ నాకేలయ్యా, ధర్మాన్ని కాపాడయా. పగవాళ్ళు మా వాళ్ళే చుట్టాలులే, సమరాన చుట్టరికమే చెల్లదే, నారి సారించరా వద్దులే మాధవా. गरीब रख या अमीर रख, बस अपने करीब रख. मैं तेरे अलावा किसी का मोहताज ना बनूं, बस ऐसा मेरा नसीब रख. एक समय की बात है जब लंका का सम्राट रावण अपने अहंकार में बाली को युद्ध की चुनौती देता है. बाली जो अपने अपार बल और अद्भुत शक्ति के लिए प्रसिद्ध था, उस चुनौती को बिना सोचे समझे स्वीकार कर लेता है. युद्ध के मैदान में दोनों महाशक्तिशाली राजा आमने सामने आते हैं और एक घोर युद्ध का आरंभ होता है. रावण अपने असुर शक्तियों का प्रयोग करके बाली को हराने की पूरी कोशिश करता है, लेकिन एक रहस्य उसकी समझ से बाहर रहता है. जैसे ही वह अपनी पूरी शक्ति लगाता है, बाली और भी अधिक शक्तिशाली हो जाता है. दरअसल बाली के पास एक चमत्कारी शक्ति थी. वह अपने सामने वाले की आधी शक्ति को अपने अंदर खींच लेता था. अंत में रावण अपनी सारी शक्ति खो बैठता है और बाली के सामर्थ्य और वीरता के आगे झुकने पर मजबूर हो जाता है. इस युद्ध का परिणाम रावण के लिए एक बड़ा सबक बन जाता है. यह कहानी हमें सिखाती है कि अहंकार और घमंड से केवल हार ही मिलती है. सच्ची शक्ति और साहस उसी में है जो दूसरों के सामर्थ्य को समझकर सही रास्ता चुनता है. अगर आपको ये कहानी पसंद आई तो कृपया सब्सक्राइब करना ना भूले. जय श्री राम. जब सब कुछ बिखरता है ना, तो समझ लेना शिव ने काम शुरू कर दिया है. कभी रिश्ते छूटते हैं, कभी सपने टूटते हैं, कभी लगेगा जैसे ईश्वर ने सुनना छोड़ दिया, पर असल में महादेव तुझे शुद्ध कर रहे हैं. भगवान को लाखों पूजते, लेकिन भगवान से पाने के लिए, लेकिन भगवान को पाने के लिए कोई बिरले होते हैं. जो भगवान से भगवान को मांगते हैं, उनका प्रेम मांगते हैं, उनकी सेवा मांगते हैं, वही धन्य है. जो भगवान से लोक वस्तुएं मांगते हैं, वो प्रेमी नहीं कहलाते हैं. प्रेमी वाणिज्य व्यापार नहीं है. प्रेम बहुत विशुद्ध चीज है. कलयुग बढ़ता जा रहा है. 4,32,000 वर्ष में अभी 5,000 के ऊपर कुछ वर्ष हुए हैं, और हालत ये है पति पत्नी में विश्वास नहीं रह गया, कोई संबंधों में मिठास नहीं रह गई. छोटी सी छोटी जमीन या छोटे से अंश के लिए भाई भाई को मार डाल रहा है. भ्रातृ भाव नहीं रह गया. अभी तो 5,000 वर्ष में है, 4,32,000 वर्ष है. हाहाकार मच जाएगा. इसलिए नाम जप करो, जितना नाम जप करो ऐसा करो कि अब दोबारा इस कलिकाल में जन्म न हो. ప్రతి మనుష్యుని యొక్క కుడి చెవిలోనూ గంగ యొక్క అంశ ఉంటుంది. అందుకే ఏదైనా పూజ చేసేటప్పుడు ఆవలింత వచ్చినా శరీరంలో ఉన్న నవరంధ్రాల్లోంచి ఒక్క ముక్కుల గుండా తప్ప ఇంకా ఏ రంధ్రములోంచైనా సరే వాయువు బయటికి వెడితే మళ్ళీ వెళ్ళి స్నానం చేస్తే ఆచమనం చేస్తే తప్ప పూజ చేయకూడదు. అలా ఎన్ని మాటలు చేస్తాడు? అసలే ఆవలింతలకు అలవాటు పడిన వాడికి పూజ ఎప్పుడు అవుతుంది? అందుకే కుడి చెవి మీద చెయ్యి వేసుకుంటారు. కుడి చెవి మీద చెయ్యి వేస్తే వెంటనే గంగా స్నానం చేసినట్టు. जीवन में जो कुछ होता है, मानव को जो सुख दुख मिलता है, उसके पीछे विधि की कोई योजना होती है. मानव अल्पज्ञ है, वो भविष्य को नहीं जानता. अब तनिक पीछे की ओर दृष्टि डालकर देखो तो विधि की योजना का पता चलता है.
तो जो कुछ होता है भले के लिए ही होता है, ऐसा मानकर सुख दुख को भोगना चाहिए। विधाता दुख शिक्षा के लिए देता है और सुख मानवता की परीक्षा के लिए। यदा यदा हि धर्मस्य जब धर्म की हानि होती है, ग्लानिर्भवति भारत जब अधर्म बढ़ता है, अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजामि तब मैं आता हूँ। परित्राणाय साधूनां सज्जन लोगों की रक्षा के लिए मैं आता हूँ। विनाशाय च दुष्कृतां दुष्टों का विनाश करने के लिए मैं आता हूँ। धर्म संस्थापनार्थाय धर्म की स्थापना के लिए मैं आता हूँ। संभवामि युगे युगे और युग युग में जन्म। ఎప్పుడూ ఉండేటువంటి తత్వాన్ని శివుడు అంటారు. అందుకే శివుడికి సదాశివుడు అని పేరు ఉంటుంది చూడండి మీరు. సదా విష్ణువు, సదా అమ్మవారు ఎక్కడ ఉండదండి. సదాశివుడు, సదా అనే శబ్దం శివశబ్దానికే ముందు ఉంటుంది. సదా నారాయణ అలా ఉండదండి. విష్ణు శబ్దంలో విష్ణు అంటేనే వ్యాపించడం. అంటే ఇక్కడ సృష్టికి మూలమైన చెప్తున్న 3 డైమెన్షన్స్, దేశము కాలము పరిస్థితులు, స్పేస్ టైం అండ్ కాజేషన్. ఇందులో స్పేస్ ఎవరంటే విష్ణువు, అంతటా వ్యాపించిన తత్వం. టైం ఎప్పుడు ఉండే తత్వం సదాశివుడు. కాజేషన్ కార్యకారణ సంబంధం మహాశక్తి లలిత పరాపట్టాలి. ఈ ముగ్గురే మూలం. ఈ మూడు ఎందుకంటే స్పేస్ టైం అండ్ కాజేషన్. సరిగ్గా ఇంత లాజికల్, ఇంత తార్కికమైన సిద్ధాంతం ఉన్న మతం ఏదైనా ఉందంటే హిందూ మతం ఒక్కటే, భారతీయ సంస్కృతి. లోకంలో అలక్ష్మి విపరీతంగా దేనికి ప్రబలుతుంది అని అడిగారు వేదంలో. అలక్ష్మి దరిద్ర దేవత విపరీతంగా ప్రబలడానికి, చిన్నతనం నుంచే కళ్ళజోడు రావడానికి, చక్షు సంబంధమైనటువంటి వ్యాధులు విపరీతంగా పెరగడానికి కారణం ఏమి అంటే కోళ్ళని విపరీతంగా పెంచి కోడిగుడ్డు తినడమే కారణము అని వేదంలో ఒక మాట. కోడిగుడ్డు అంత హేయమైన పదార్థంగా వేదంలో వర్ణింపబడింది. దేశంలో దరిద్రం ఎందుకు ఉత్పన్నమవుతుంది, ప్రమాదములు ఎందుకు విశేషంగా జరుగుతాయని అడిగారు. కోడిగుడ్డు తినడం ఎక్కువైపోతే, కోళ్ళని పెంచడం ఎక్కువైపోతే, యథేచ్ఛగా కోడిని సంహరించి మాంసం తింటే దరిద్ర దేవతకి ఆహ్వానం పలికినట్టు. 24 घंटे में तुम 24 मिनट हमें दे दो, सब ठीक होना शुरू हो जाएगा। क्या 24 मिनट? ठीक 24 मिनट घड़ी से देख के राधा 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 राधा, फिर आपके देखो 24 घंटे कैसे जाते हैं. ఏనికి లొంగని పరమేశ్వరుడు, ఏ కానుకలకి లొంగని వాడు కన్నీళ్లు పెట్టుకుంటే లొంగుతాడమ్మా. పరమేశ్వరుడు కళ్యాణ గుణ సంపన్నుడు. భగవంతునికి గుణాలు ఏమిటి అని మీరు ఎవరైనా పండితులను అడిగితే నిర్గుణుడండి, నిరాకారుడండి, ఏ గుణం ఉందని చెప్తా ఉంటారు. ఆయనకి ఉంటే గింటే ఉండే ఒక్క గుణం కళ్యాణ గుణం, కరుణ, దయ. భక్తుడు ఏడుస్తుంటే ఆయన చూడండి. నేను మహిమ కొద్దీ ఇక్కడ వెలిశాను, నా కళ్ళ ముందు కన్నీరు పెట్టుకుంటుంది ఆ ఇల్లాలు, ఆ దుఃఖాన్ని తీర్చకపోతే నేనెందుకు ఇక్కడ. అమ్మవారి దగ్గర ఏడిచాననుకో, శివుడిని ఒక గిల్లు గెలుతుంది, మొత్తం తిరుగులేదు. ఇంకంత ఆడవాళ్ళు ఏడుతున్నారు పట్టించుకోవే అంటుంది, అంతే మొత్తం పట్టించుకుంటాడు. మన ఇళ్లలో కూడా మీరు గమనించండి, తండ్రి ఒక్కోసారి మొండిగా బండగా మాట్లాడతాడు. వా అదవా నీ చదువు దండగా, నీకు మళ్ళీ ఇదోటి అంటాడు. అదే తల్లి ఏముంటుంది, మనం ఎలాగో చదువుకోలేదు, ఆడు చదువుకోతే ఇచ్చేయండి. తల్లి ప్రేమ తల్లి ప్రేమ. అందుకని అమ్మవారికి ప్రేమ ఎక్కువ. మనమే ఆవిడ ముందు కన్నీళ్లు పెట్టుకుందనుకో ఆవిడ కరిగిపోతుందాం. తప్పు చేసినా సరే మొహమాటం లేకుండా చెబుతాం, ఏం బాధపడక. విషయం ఒప్పుకుంటున్నాం కదా, మనమే కప్పిపుచ్చుకోవట్లేదు, అహంకరించలేదు. తప్పు చేశానమ్మా కానీ ఈ దుఃఖం నేను భరించాను. आत्महत्या जैसा महापाप कोई नहीं है, बहुत बड़ी दुर्गति होती है। पहले तो जो ही आत्महत्या करता है उसको भयंकर प्रेत योनि दी जाती है। अब बेमतलब में तुम इस देह को नष्ट कर दोगे तो फिर तुम्हें बहुत दंड भोगना पड़ेगा। హిందువు అంటే నిర్వచనం ఏంటండి? హిందూ అంటే నిర్వచనం ఏంటి? లేకపోతే హిందూకి వ్యుత్పత్తి అర్థం ఏంటి? సరే, హిందువులు అంటే మనకి రకరకాల సింధు నది అక్కడి నుంచి మొదలవుతుంది. అయ్యేం కాదు, అవన్నీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అక్కడి నుంచి మొదలవుతుంది. అవన్నీ ఇప్పుడు ఆధునికులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఒక పదం సృష్టించబడిందంటే సంస్కృతంలో ఆ ధాతువుకి ఒక అర్థం ఉంటుంది కదా. హిన్ అంటే పాపం, దు అంటే దహించేది, పాపాన్ని దహించేది. పాపాన్ని ఏది దహించగలదు? జ్ఞానం. హిందూ అన్న పదానికి జ్ఞానం అని అర్థం. అందుకని అది వ్యుత్పత్తి అర్థం. ఎవరు హిందువులు? ఉత్తరాన్న హిందూకుష్ పర్వతాల దగ్గర నుంచి దక్షిణాన్నున్న హిందూ మహాసముద్రం మధ్య భాగంలో ఉన్న ప్రతి ప్రాణి హిందువు అనేది శాస్త్రం ఇచ్చిన నిర్వచనం. హిందూకుష్ అంటే ఇప్పుడు మనకి పాకిస్తాన్కి, ఇండియాకి, ఆఫ్ఘనిస్తాన్కి ఒక ట్రై జంక్షన్ ఉంటుంది, అక్కడ ఉంటాయి పర్వతాలు.